చేస్తే ఇప్పుడు యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు ఎక్కడ ఉన్నాడంటే ఓట యొద్ద ఉన్నాడు. ఆయన ఓట యొద్ద ఉన్నాడు. ఆ కొమ్మ ఆ చెట్టులో అతకబడి ఉండటం వల్ల అది ఫలించగలిగింది. అందుకే యేసయ్య అన్నాడు, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చెప్పాడు. కొమ్మ తనకు తానే ఎలాగైతే ఫలించదో, మనము కూడా మన తెలివితేటలు బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన ఆలోచన బట్టి కానీ, మన ఉద్దేశాలు బట్టి కానీ మనం ఏమాత్రం కూడా బాగుపడలేం, ఏమాత్రం కూడా ఆశీర్వాదం పొందలేం, మన కుటుంబంలో ఏమాత్రం కూడా ప్రయోజనం కావు. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసయ్యలో ఉంటామో, యేసయ్యలో నడుచుకుంటామో, యేసయ్యతో అంటకట్టుబడి ఉంటామో అప్పుడు మాత్రమే మనం బాగుపడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ప్రభు చెప్తున్న మాటలు మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నాడు, ద్రాక్ష వల్లిని నేను, తీగెలు మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీరు ఫలిస్తారని యేసయ్య 15వ అధ్యాయం చెప్తున్నాడు. 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని వ్రాయబడి ఉంది. అంటే యేసయ్య లేకుండా మనకి ఏమి లేదు, ఫలము లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఎందుకంటే ఆయన వలనే మనం ఫలించగలుగుతాం.